మీ పేరండి? నరసింహ శర్మ. శర్మ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు రీసెంట్ గా మాట్లాడారు, చూస్తూ ఉంటారు పథకాల కోసం. అంటే ఏవైతే నిధులు వచ్చాయో అమరావతి నిధులు, అలానే పోలవరం నిధులు, వాటి వరకే వాడుతాను, అవి నేను సంక్షేమ పథకాలకి కేటాయించలేను, డైవర్ట్ చేయలేను, మెల్లగా మున్ముందు సంక్షేమ పథకాలు మెల్లగా ఇస్తాను, అన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అది కరెక్ట్ అంటారా ఆయన చెప్పిన మాట? కరెక్టేనండి. కారణం ఏంటంటే ముందు సంపద సృష్టించాలి కదా. మనం ఆదాయ వనరులు వచ్చిన తర్వాత మనం ఖర్చు ఏదైనా పెట్టచ్చు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఆలోచన విధానం కరెక్టేను. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రజలను కూర్చోబెట్టి సోమరపోతులు చేసి డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా కష్టపడి పని చేసుకుంటే కలిసి వస్తుంది. అలా కాకుండా తిని కూర్చుంటే ఎవరు కలిసి రాదు కదా. కాబట్టి ఆయన కూడా ఏంటంటే అంత వయసులో రాష్ట్రం కోసం కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ కంపెనీలు తీసుకొస్తూ రాజధాని పోలవరం లాంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తూ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన మనస్ఫూర్తిగా ఆయన కూటమిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఉందండి 8 నెలల పరిపాలన చూస్తుంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ బాగుందండి, చాలా బాగుంది. కారణం ఏంటంటే అంత ఆ వయసులో ఆయనకు అవసరం అంటే నిజంగా అవసరం లేదు, కానీ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, చిరస్థాయిగా గుర్తుండిపోవాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆయనకి చాలా మనస్ఫూర్తిగా అభినందనలు అండి. పోలవరం వైపు కూడా అంటే రివ్యూలు చేస్తున్నారు పోలవరం పైన, అండ్ అమరావతి కూడా మళ్ళీ పునఃశంకుస్థాపన చేసి అమరావతి కూడా ఏకైక రాజధానిగా ప్రకటించారు కదా. సో ఈ రెండు ముఖ్యంగా మనకి రాజధాని ఒకటి, పోలవరం కూడా ఎప్పటి నుండి ఉన్న సమస్య, ఈ రెండు పూర్తవుతాయి అంటారా చంద్రబాబు హయాంలో? ఖచ్చితంగా అవుతుందండి. కారణం ఏంటంటే మనం ఒక 200 గజాల స్థలం కొనుక్కొని 8 బాతికి ఇల్లు కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక సామాన్యుడికే అన్ని వనరులు, డబ్బులు, వర్కర్స్ అందరూ చేతిలో ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది. రాజధాని అనేటువంటిది ఒక రాత్రితో అయ్యేటువంటి పని కాదు. పోలవరం అనేది ఒక రోజు 2 రోజులతో అయ్యే పని కాదు. కానీ ఆయన చేస్తున్నటువంటి పని మాత్రం అభినందించినటువంటి విషయం. కారణం ఏంటంటే నిదానంగా చేసినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో మాత్రం ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారనే నమ్మకం. ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ 5 సంవత్సరాలే కాకుండా రాబోయేటువంటి 10 సంవత్సరాలు కూడా కూటమి గనక అధికారంలో గనక ఉండగలిగితే దేశంలో ప్రథమ స్థానంలో ఉంటుందని నా అభిప్రాయం. ఆయన కూడా అదే అంటున్నాడు. విజన్ 2047 అని ప్రవేశపెట్టాడు స్వర్ణాంధ్ర. అప్పటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. నిజంగా నమ్మకం ఉందా? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఏంటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు అంటే విజన్ 2020 చెప్తున్నారు. మేము హైదరాబాద్ చేసాము, ఇప్పుడు ఆంధ్ర కూడా చేస్తాము, చేయగలుగుతామని అయితే కూటమి వాళ్ళు అండ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్తున్నారు. అది కూడా కరెక్టే. కారణం ఏంటంటే 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో హైదరాబాద్లో మనం చూస్తే కొండాపూరు, హైటెక్ సిటీ ఆ ప్రాంతాలన్నీ కూడా రాళ్ళు గుట్లగా ఉండేవి. మరి ఈయన తీసుకున్నటువంటి 2020 విజన్ అనేటువంటి దాని మూలంగా సుమారుగా మనం చూస్తుండగానే 20 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చెందింది. రాబోయేటువంటి ఆయన చెబుతున్నటువంటి 2047 అనేటువంటిది మనకి స్వాతంత్రం వచ్చినటువంటి 100 సంవత్సరాల నాటికి దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఖచ్చితంగా ఉంటుంది. కారణం ఏంటంటే మిగిలిన రాష్ట్రాలకి మన రాష్ట్రానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే మనకు కావాల్సినటువంటి సువిశాలమైనటువంటి పొలాలు విశాలంగా ఉన్నాయి. అక్కడ రాజధాని మనం ఎంత దూరం కావాలి అంత దూరం, అటు ప్రకాశం జిల్లా దాకా అటు వెళ్ళొచ్చు, ఇటు కృష్ణా జిల్లా చివరి దాకా రావచ్చు. కారణం ఏంటంటే మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి. మరి నిజంగా నేను మొన్న ఈ మధ్య అమరావతి ప్రాంతాలకు వెళ్ళి చూసి వచ్చాము. ఈ 7 నెలల్లో చాలా కార్యక్రమాలు మొదలుపెట్టారు, శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మనం ఎక్కడున్నామంటే రాజధాని ప్రాంతంలో దగ్గరలో ఉన్నామని మా బోటి వాళ్ళు కూడా చెప్పుకోవడానికి ఆనందపడతాం. ఖచ్చితంగా ఆయన చాలా మంది ముసలివాడు, ఆయన ఏం చేయలేడు, ఆయన వయసు అయిపోయిందని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు గతంలో ఎలక్షన్స్ బిఫోర్. సో ఇప్పుడు అయిన తర్వాత ఆయన ఈ వయసులో దావోస్ వెళ్ళడం కావచ్చు, విజయవాడ వరదల్లో నీటిలో దిగి నడవడం కావచ్చు, రైల్వే ట్రాక్ ఎక్కడం కావచ్చు, ఆయన ఎట్లా ఉంది వర్కింగ్ స్టైల్ చంద్రబాబు ఈ వయసులో? మామూలుగా ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 60 సంవత్సరాల రంగాల్ని నేను ఉద్యోగం చేశాను, రిటైర్డ్ అయిపోయాను, నేను హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని ఇంట్లో కూర్చొని గడుపుతానని చెప్పని అనుకుంటారు సహజంగా. ఆయన నిజంగా 74 ఏళ్ల వయసులో రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక తాపత్రయం. ఆయనకి సహకారంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. మరి వారిద్దరికి తోడుగా యువకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా రాష్ట్రం కోసం పరితపించడం, ఈ కంపెనీలు రావడం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఖచ్చితంగా నడిపి చూపించగలరనేటువంటి నమ్మకం అయితే మాకుంది ప్రజలకి. లోకేష్ అండి కీలకమైన శాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, అలాగే ఐటీ మినిస్ట్రీ. సో ఈ రెండింటికి న్యాయం చేయగలుగుతున్నాడా లోకేష్ అంటే? ఖచ్చితంగా చేయగలుగుతున్నారండి. కారణం ఏంటంటే ఆయన ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు, ఆ పాదయాత్ర కానీ లేదా యువగళం యాత్ర వల్ల ఆయన ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలి, మనం ఏం చేస్తే వాళ్ళు సంతృప్తి చెందుతారు, వాళ్ళకి ఏం కావాలనేటువంటి విషయాన్ని ఆయన అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఆ దారిలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. ముఖ్యంగా ఉపాధి కోసం అంటే యువత ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత ఉపాధి కోసం హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే ఇట్లా బయట రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉంది. సో ఇన్ ఫ్యూచర్ ఆంధ్రాలోనే చేసుకునే స్థాయికి లోకేష్ తీసుకెళ్తాడు, ఎందుకంటే ఐటీ శాఖ ఆయనే ఉన్నారు, కంపెనీలో పెట్టుబడులు తీసుకురాగలుగుతాడంటారా? ఖచ్చితంగా తీసుకొస్తారండి. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక విజన్ ఉంది, చేయాలనేటువంటి తాపత్రయం ఉంది. చేయాలనే తాపత్రయం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసి తీరుతారు.
మనకెందుకులే మనం ఏం చేస్తాంలే అని కూర్చునేవాడు అయితే ఏమీ చేయలేడు. వాళ్ళు ఖచ్చితంగా చేయాలనే తాపత్రయంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి పనులు చేస్తారనేటువంటి ఆశ అయితే ఉంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నీలారావు సార్. ఏం చేస్తుంటా బ్రదర్? నేను ముఠా పని. ఎంత వస్తుంది రోజుకి? రోజుకి అబో 1000. బ్రదర్ ఏమీ లేదు, చంద్రబాబు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏదైతే ఫండ్స్ సెంట్రల్ నుండి వచ్చాయో కేంద్ర ప్రభుత్వం నుండి, ఆ ఫండ్స్ నేను దేనికి ఇచ్చారో దానికే వాడతాను, అంటే పోలవరానికి అమరావతి డెవలప్మెంట్ గా వాడతాను, సంక్షేమ పథకాలకు ఇవ్వలేను అని చెప్తున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా? అంటే డెవలప్మెంట్ పైన పెట్టడం మంచిదే భయ్య. ఇప్పుడు దాని నుంచి వచ్చే ఇన్కమ్ బట్టి మనకి ఇంకేమైనా డెవలప్ చేయొచ్చు కదా. మన ఇప్పుడు ఏమైనా పర్యావరణం ఉంది, మన టూరిజం డిపార్ట్మెంట్ ఉంది. అప్పుడు రోజా గారు ఏం చేసిందే లేదు. ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ డెవలప్ అయితే దాని ద్వారా ఇన్కమ్ కూడా మాకు ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ వస్తాయి. అలాగే ఈ కంపెనీలు ఏమైనా వచ్చినా సరే దానివల్ల నిరుద్యోగం తగ్గి ఉద్యోగం రేటు పెరిగి, నేను కూడా డిగ్రీ వాడుకోలేదు, ముఠా పని చేయకన్నా ఏదైనా జాబ్ వేకెన్సీస్ ఉంటాయి కదా, ఆయన చేయడం మంచిదే. ఆయన సంక్షేమ పథకాల కన్నా ఆంధ్రాని డెవలప్ చేయడం కరెక్ట్ అంటారు. కరెక్ట్ అంటారు. గతంలో ఎట్లా ఉండదు అంటారు? గతంలో ఆయన బాగా సంక్షేమ పథకాలు ఆపేసి డెవలప్ చేస్తే నేను ముఠా పనికి రానుగా, అంతే కదా భయ్య. మీరే ఒక ఎగ్జాంపుల్ చేస్తారంటారా? డెవలప్మెంట్ చేస్తారు భయ్య. నమ్మకం ఉందా ఆంధ్రాని బాగా చేస్తారు? 100% నమ్మకం ఉంది. అంత నమ్మకం ఏంటి చంద్రబాబు పైన? ఆయన అంతే, ఆయన ఒక అచీవర్. ఏదైనా సరే తను సాధించే ఒక ఇది ఉంది. పబ్లిక్ ఏమనుకున్నారు? క్యాజువల్ గా జగన్ ఉంటేనే బెటర్ అనుకున్నారా, లేదు చంద్రబాబు కొట్టేయడం వల్ల మంచిదే జరుగుతుంది అనుకున్నారా? మెజారిటీ అయితే చంద్రబాబు నాయుడుకి. అంటే ఆయన 5 సంవత్సరాల్లో మనకి పెద్ద రాటు పెట్టాడు. ఇప్పుడు ఈయనైతే బాగా చేస్తారని చెప్పి ఈయన ఎంత మెజారిటీతో గెలిపించారు, అది మెయిన్. బాగా డెవలప్ అవుతుంది అంటారా? అవుద్ది సార్, గ్యారంటీ 100%, అది గ్యారంటీ.